అర్జునుని సంభావించు రీతి ఒక విధముగా మాకు గౌరవించు వైఖరి మరి ఒక తరంగంలో కనపడుతుంది. కానీ లోకాచారము కాన నేను వచ్చిన పని చెప్పి నేను వచ్చి చాలాసేపు అయినది కదా, వచ్చిన విశేషం ఏముందో ప్రథమమున వచ్చేది నేను కావున రణమునందు నీవు నాకు సాయం చేయలేదని కోరుతున్నాను. గురుకంఠీరవా, నీవు చెప్పినది మిగిలిన యుక్తియుక్తంగానే ఉన్నది. సర్వవిధములా ఇరువురకు నీవు సాయం చేయవాడనే. మరి ఇక ముందు వెనుకలను గురించి విచారించుకున్నా. ముందుగా వచ్చి నీవు అంతే కదా, కానీ ముందుగా అర్జును నేను సహాయము ఇరువురు చెందుకపాడి కావున మీకునై చేసద సైన్య విభాగము అందు మీకు తగుదానికై కొడు విశేషం కలుగుమా ఏమో కోరుట
ఇంకను నీ అభిప్రాయం ఏమి అని యోగన అప్పుడు కాదు నీవు స్వతంత్రుడవు. అందరికీ బావా కానీ ఈతలో అగ్రతుని చెప్పు ఇప్పుడు ఇతన్ని అడుగనే మనకు తోచినట్లు భాగములు ఏర్పరిచి అతని కోరుకోమని అతడు తనకు మూడు తరంగుని కైకొని చల్లని పిమ్మట అయ్యే నీ ధర్మతులకు నచ్చని ఎడల వాసునే ఉండు బంధుకుడనుడు మమ్ము వంచాడు ఎరవచ్చును కదా. అట్టి ఎడల సర్వ విధములా నీ తమ్ములకు చెప్పియే చేసి తిని అని ప్రత్యుత్తరించుటకు అవకాశం ఉంచుకొనుట కయ్యట్లు చేయవలసి వచ్చింది బావా. ఇంకా ప్రకృతిని విచారించుకున్నావా? అన్ని కోపములు పదివేవు నారాయణ ఒక్కవైపు మరియు అబద్ధం పరమాత్ముడనై యుద్ధము ఏదో బుద్ధికి తోచిన సహాయము కృష్ణుడు ఎంత మోసము చేయుతున్నాడు. సేనంతయు అర్జునుడికి ఎదనకి మల్లిక ఎంతటి వెలివాడైనను ఇప్పట్ల ఇతని కోరుకున్న ఆయుధము పడ్డాడట కంచి గరుడ సేవ ఇతని చే ఏ యువకృతి యుద్ధార్థికి ఏ జగనకు ఇవాని కొట్టుకొను ఆయనను పరమాత్ముండకు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడు ఇతరులు అట్లా అపేక్షించనిచో ఇతనికి అపరోపాయమంతయో సర్వ విధంబుల మాకే ఉపకరించును. బాబా కోరుకొని వచ్చును కానీ నేను చెప్పిన మాటలు తుదవరకు వింటివి కాదు.